దివంగత మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు కారణం రోషయ్యనని రేవంత్ రెడ్డి చెప్పారు. సమస్యలను పరిష్కరించేందుకు వారికి కుడి భుజంలా రోషయ్య వ్యవహరించేవారని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా నంబర్ 2గా రోషయ్య ఉండాలని కోరుకునేవారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా రాణించాలంటే ఆర్యవైశ్యుల సహకారం అవసరమని, ప్రభుత్వంలో వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సార్లు రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను, ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించారు. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా 16,000 కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది. కానీ అనుభవం కలిగిన రోషయ్య గారు అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించారు. మర్రి చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, భవనం వెంకట్రామ్ గారు కావచ్చు, అంజయ్య గారు కావచ్చు, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారు అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడి భుజంగా రోషయ్య గారు ఉన్నారు. కాబట్టే వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రోషయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా